బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కు ఆయన భార్య సంగీత బిగ్ షాక్ ఇచ్చింది. విజయ్ నుంచి విడాకులు కావాలని కోర్టుకెక్కారు. తన భర్త విజయ్ కి వేరే మహిళతో సంబంధం ఉందని పిటిషన్ లో తెలిపారు. విజయ్ సంగీతలకు ఆగస్టు 25, 1999లో వివాహం జరిగింది. వీరిద్దరికీ ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. సినీ నటితో వివాహేతర సంబంధమే విడాకులకు కారణమని పిటిషన్ లో స్పష్టంగా వివరించారు. చెంగల్పుగట్టు కోర్టులో ఆమె డ్రైవర్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 20న తమ ముందు హాజరు కావాలని కోర్టుకు విజయ్కు సమన్లు జారీ చేసింది. పెళ్లైన 26 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడాకులు కోరడం చర్చనీయాంశంగా మారింది. గతేడాది నుంచి సంగీత విజయ్తో విడాకులు తీసుకుంటారనే ఊహాగానాలు వినిపించాయి. విజయ్ ఇటీవల ఓ స్టార్ హీరోయిన్తో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు గప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత విడాకులు కోరడం తమిళనాట సంచలనంగా మారింది. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం విజయ్ తన పార్టీ టీవీకే ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఇదే సమయంలో భార్య విడాకులు కోరారు. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపించనుంది. ఇక విజయ్ కు ఒక కుమారుడు జాసన్ సంజయ్, అలాగే కుమార్తె దివ్య షాషా ఉన్నారు. జాసన్ ప్రస్తుతం డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక 2021లో తన భర్తకు సినీ నటిలో ఎఫ్ఐఆర్ ఉందని కనుగొన్నానని, దీంతోనే చట్టబద్ధంగా విడిపోవాలని అనుకుంటున్నట్లు సంగీత పేర్కొన్నారు. విజయ్ ఎఫ్ఐఆర్ ముగుస్తుందని హామీ ఇచ్చినప్పటికీ అది అలాగే కొనసాగిందని పిటిషన్ తెలిపారు. ఇక విజయ్ ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు ఆమె ఆరోపించారు. ప్రత్యేక వివాహ చట్టంలో సెక్షన్ కింద ఆమె విడాకులు కోరింది. ఇక సెక్షన్లు ఈ వివాహేతర సంబంధం క్రూరత్వాన్ని సూచిస్తాయి. విజయ్ తనపై క్రూరత్వానికి పాల్పడినట్లు సంగీత పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ మార్నింగ్ సలాం. గుడ్ మార్నింగ్ జగన్. దళపతి విజయ్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయని ప్రస్తుతం చెప్పవచ్చు. ఈ తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పరిణామాలు రోజుకొక తీరుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా టీవీకే పార్టీ స్థాపించినటువంటి విజయ్ రాజకీయాల్లో ప్రస్తుతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతూ సమాజంలో అక్కడ ఉన్నటువంటి, అదేవిధంగా తమిళనాట తనకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పవచ్చు. అయితే రోజు రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నటువంటి విజయ్ ఇప్పుడు ఒకదాని తర్వాత మరొకటి ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఆయన భార్య సంగీత విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం ప్రస్తుతం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే తమిళనాట ఎక్కడ చర్చ జరుగుతున్నా ప్రస్తుతం ఇదే చర్చ సాగుతుంది. నిన్న పళనిస్వామి ఏదైతే డిఎంకే పార్టీలో చేరినటువంటి విషయాన్ని సైతము ప్రస్తుతం పక్కన పెట్టి ఏదైతే దళపతి విజయ్ కు ఏదైతే టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ యొక్క సతీమణి ప్రస్తుతం సంగీత కోర్టు మెట్లు ఎక్కడం, విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. తమిళనాడు ప్రతిదీ ఇదే ఇప్పుడు ప్రస్తుతం చర్చ సాగుతుంది. అయితే సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ వాస్తవం కాదు, సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ మనం పూర్తి స్థాయిలో నిర్ధారించలేం. కానీ సోషల్ మీడియా మాత్రం దీనికి సంబంధించి పెద్ద స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది. అయితే దీనికి ప్రధాన కారణం నిన్న సంగీత మీడియాతో మాట్లాడుతూ విజయ్ కి ఒక ప్రముఖ హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉంది అనే స్థాయిలో ఆమె ఆరోపణలు గుర్తించడం జరిగింది. దీంతో పెద్దగా ఈ యొక్క విషయంపై చర్చ అవుతుంది. ఎవరు ఆ హీరోయిన్, సంగీత ఎందుకు ఈ ఆరోపణలు చేశారనేటటువంటి కోణంలో
సోషల్ మీడియా సైతం పూర్తి స్థాయిలో నెటిజన్స్ సైతం ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే ఒక ప్రముఖ హీరోయిన్ అన్న వెంటనే సోషల్ మీడియా మాత్రము ఇప్పుడు కొత్తగా అంటే ఒక హీరోయిన్ పేరు ఉచ్చరిస్తూ సోషల్ మీడియాలో ఆ హీరోయిన్ ఫోటోను సైతము ఏర్పాటు చేసి ప్రస్తుతం ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఆ సంబంధిత హీరోయిన్ కానీ అదేవిధంగా విజయ్ కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో ఏది కానీ క్లారిటీ ఇవ్వని పరిస్థితి. ఏదేమైనప్పటికీ సంగీత విడాకులు ఇవ్వడం అనేది ఒక సంచలనం అయితే, ఆ విడాకులకు కోర్టుకు వరకు వెళ్ళడం సంచలనం అయితే, ఆమె అదే పనిగా ఓ హీరోయిన్ తో విజయ్ కు అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి ఆరోపణలు గుర్తించడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారింది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో సైతం తమిళనాడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే ట్రెండీ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. లేదా గత కొంతకాలంగా విజయ్ కి మరో ప్రముఖ హీరోయిన్ మధ్య సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రస్తుతం పుకార్లు షికార్లు చేస్తున్నటువంటి పరిస్థితి. వారిద్దరు ప్రేమలో ఉన్నారని సైతము సోషల్ మీడియా కోడే కూర్చుంది. ఇటీవల విజయ్ కు పుట్టినరోజు తెలుపుతూ సైతం ఆ హీరోయిన్ పెద్ద పోస్ట్ అంటే సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే దీనిపై సంగీత చేసినటువంటి ఆరోపణలను ఆధారంగా తీసుకుని సోషల్ మీడియా కోడే కూర్చుంది. కానీ దీనిపై ఇంతవరకు పూర్తి స్థాయి ఆధారాలు లేవని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ రానున్నటువంటి ఎన్నికలకు విజయ్ టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితిలో గట్టిగా అంటే ఏదైతే ఆయన సతీమణి సంగీత 26 ఏళ్ల క్రితం వివాహం చేస్తున్నటువంటి వీరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత జీవితం ప్రస్తుతం న్యాయస్థానం వరకు చేరిందని మనం చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ తమిళనాడు రాజకీయం ప్రస్తుతము రసకన్నాయంగా ఉందని చెప్పవచ్చు. ఓవైపు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఇతర పార్టీల నుండి అందరినీ ఆకర్షిస్తూ ఉంటే, మరోవైపు టీవీకే పార్టీ అధ్యక్షుడిగా దళపతి విజయ్ తన పార్టీ క్యాడర్ను బలోపేతం చేస్తున్న పనిలో ఇప్పటికే సభలు సమావేశాలు నిర్వహిస్తూ ముందంజలో ఉన్నారు. అధికార పక్షానికి పూర్తి స్థాయి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఆయన సతీమణి సంగీత చేసినటువంటి సంగీత విడాకుల కోసం కోర్టు వరకు వెళ్ళినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో ఆయన గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ విడాకుల వరకు వెళ్ళడమే కాకుండా ఒక ప్రముఖ హీరోయిన్ తో సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం అనేది తమిళనాడు సెన్సేషనల్ గా మారింది. అంటే దళపతి విజయ్ అని అంటే ఎక్కడ చూసినా సరే తమిళనాడు గ్రామాన అంటే మన తెలుగులో కూడా ఎందరో చిన్న అభిమానులు ఉన్నారు. ఆయన విజయ్ కు సంబంధించి ప్రత్యేక క్రేజ్ ఉన్నటువంటి హీరో అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అటువంటి స్థాయిలో ఒక హీరోగా పార్టీని స్థాపించి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఉన్న తరుణంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తన సతీమణి సంగీత కోర్టు వరకు వెళ్ళడము విడాకుల కోసం వెళ్ళడం అనేది ప్రస్తుతం ఇప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది. అదే స్థాయిలో సలాం ఇక సంగీత చేసిన ఆరోపణ అలాగే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయటం ఆయన రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు ప్రస్తుతము తమిళనాడు ఏ విధంగా ఉందంటే ప్రతి రాజకీయ పార్టీలన్నీ ఏదైనా సరే మైనస్ పాయింట్ అంటే ఏదైనా సరే ఇతర పక్షాలు కానీ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ తమకు గట్టి పోటీని ఇచ్చేటటువంటి ఏదైనా సరే పార్టీ యొక్క మైనస్ పాయింట్ దొరికితే చాలు దాన్ని ప్లస్ పాయింట్ గా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రానున్నది ఎన్నికల కాలం తమిళనాడు రానున్నది ఎన్నికల కాలం కాబట్టి అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ యొక్క సతీమణి కోర్టు మెట్లు ఎక్కడము అదేవిధంగా ఇటువంటి ఆరోపణలు చేయడం అనేది విజయ్ కు చాలా మైనస్ పాయింట్ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయము, అదేవిధంగా అంచనా కూడా. అయితే దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఎలాగైనా సరే అధిగమించాలని విజయ్ కూడా ఇప్పటికే పలు చర్చలు సాగుతున్నటువంటి మనకు తెలుస్తోంది. అయితే ఏదేమైనప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క తన మీద వచ్చినటువంటి ఆరోపణలను అబద్ధం అంటూ నిరూపించుకునేందుకు విజయ్ సైతము శాశ్వతంగా అడుగులేస్తారని మనకు తెలిసినటువంటి విషయము. ఏదేమైనప్పటికీ ఎన్నికల కాలం వస్తున్న తరుణంలో తమిళనాడు రాజకీయాలు చలక్షణం చాలా ఉత్కంఠభరితంగా ఉందని చెప్పవచ్చు. అంటే ఇప్పటికే ఆయా పార్టీల్లో చేరికలు, అదేవిధంగా నాయకుల చేరికలు, అదేవిధంగా ఇటువంటి నాయకులకు సంబంధించి పలు ఆరోపణలు రావడం అనేది పలు సెన్సేషనల్ గా మారింది. ఏదేమైనప్పటికీ విజయ్కి ఇది ఒక గడ్డు కాలం అంటూ విజయ్ అభిమానులు చేయటం, అదేవిధంగా టీవీకే పార్టీ అభిమానులు చేయటం కొంత అభిప్రాయపడుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వాలి. అంటే ప్రస్తుతం విజయ్ చేయాల్సినటువంటి మొదటి పని ఏమిటంటే అసలు ఏంటి తన వ్యక్తిగత జీవితం నుంచి విజయ్ బయటకు చెప్పాల్సినటువంటి అవసరం లేనప్పటికీ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి రేపు ఎన్నికల కాలాన్ని ఎదుర్కోబోతున్న తరుణంలో తన సతీమణి చేసినటువంటి ఆరోపణలపై తన పార్టీ క్యాడర్కి ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. ఆ క్లారిటీ ఇచ్చినప్పుడే వారిలో ఉన్నటువంటి అనుమానాలు నిలిపివేసేటటువంటి
అవకాశం ఉంటుంది కాబట్టి విజయ్ ఎట్టి పరిస్థితులు దీనిపై క్లారిటీ ఇవ్వాలని కూడా ఆ యొక్క తన అభిమానులు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికల కాలం వచ్చిన తరుణంలో ఇటువంటి అంటే గడ్డు కాలాన్ని విజయ్ ఎదుర్కోవడం అనేది పెద్ద మైనస్ పాయింట్ గా రాజకీయ విశ్లేషకుల కోసం భావిస్తున్నారు. జగన్ రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.